దివ్యాంగులకు విందు భోజనం, యువతకు డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ. ఇంజరపు దుర్గా మేరీ దంపతులు. మల్లిసాల గ్రామానికి చెందిన ఇంజరపు దుర్గాబాబు మేరీ దంపతుల 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జగ్గంపేట భావిత దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్లిసాల గ్రామ యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ కూడా చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సూచనలతో కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో నిర్వహించారు. ఎస్ఏ గఫూర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ వక్స్ బోర్డు అధ్యక్షులు మాట్లాడుతూ దుర్గాబాయి కుటుంబం పెళ్లిరోజు, పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అలవాటుగా మారిందన్నారు. గతంలో తాళ్ళూరు జి అయ్యన్న ఆలయానికి మైక్ సెట్, ఇన్వర్టర్, భవిత స్కూల్కు కంప్యూటర్ అందజేసినట్లు తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు భోజన ఏర్పాట్లు, యువతకు లైసెన్స్ పంపిణీ లాంటి కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఇంజరపు దుర్గబాబు మాట్లాడుతూ గతంలో మల్లిసాల గ్రామ యువకుడు కారు ప్రమాదానికి గురై లైసెన్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డ సంఘటన తర్వాత ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సూచన మేరకే డ్రైవింగ్ నేర్చుకునే వారందరికీ లైసెన్స్లు ఏర్పాట్లు చేశామని అన్నారు. అదే మన కోడి రమేష్ గారు అబ్బాయి తినడం మీకు పైకి ఎత్తుకోండి తొక్కేస్తాను ప్లేట్లు ఎత్తున్నారు అప్పుడే బాబుగాడు కట్టలేదు. ఒక బిర్యానీ, ఒక కర్రీ వేసాను, కూర ఒకటి కూర కూడా వేసాను. నమస్కారం అండి. ఈ లైసెన్స్లో పంపకాలు ఏంటంటే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మన మలిసాల్లో ఇన్సిడెంట్ జరిగింది కదండి. 5 నెలల కిందట కందికట్ల నాని అనే వ్యక్తి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల 3 ప్రాణాలు పోయాయి. ఆ లైసెన్స్ లేకపోవడం వల్ల కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి డబ్బులు వాళ్ళకి రాలేదండి. వీళ్ళకు కూడా ఏమి రాలేదు. ఆ విషయంలో నెహ్రూ గారు, నవీన్ గారు కాకేసి నన్ను మరి యూత్ విషయంలో మరి నువ్వేం చేస్తున్నారని చెప్పేసి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇస్తే నేను ఏం చేశానంటే కుర్రాళ్ళందరినీ పోగేసి ఎవరికైతే మైనారిటీ తీరిందో వాళ్ళందరినీ కాకేసి బైక్ ఇన్స్పెక్టర్ పెద్దాపురం బైకృష్ణ గారితో మాట్లాడి ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టడం జరిగిందండి. ఆ లైసెన్స్ వల్ల ప్రతి ఒక్కరికి ఏదైనా జరిగినా గవర్నమెంట్ నుంచి ఏదైనా లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే ఇంకా ముందు ఎవరికైనా మైనారిటీ తీరు వాళ్ళు ఎవరైనా ఉంటే మా మలిసాల గ్రామం నుంచి ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టమని నెహ్రూ గారు నాకు ఆర్డర్ వేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ పెట్టి ఏ ఒక్కరు కూడా పాడవకూడదని ఉద్దేశంతో నా సొంత డబ్బులను ఖర్చు పెట్టారా సరే ప్రతి ఒక్కరికి లైసెన్స్ పెట్టడం జరిగింది. నమస్కారం అండి. మరి ఈరోజు మల్లిసాల వాస్తవ్యులు ఇంజరపు దుర్గకి మరి ముందుగా 19వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు భవ్య దివ్యాంగుల
కేంద్రంలో మరి వాళ్ళ యొక్క పెళ్లి రోజును పురస్కరించుకొని ఇక్కడ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కుటుంబ సభ్యులు. అంతేకాకుండా ఇంజిరపు దుర్గకి ఒక మంచి ఆలోచన ఎప్పుడు కూడా, అదేంటంటే మరి తన పెళ్లి రోజు కానివ్వండి, తన భార్య పుట్టినరోజు కానివ్వండి, అదేవిధంగా దుర్గ పుట్టినరోజు, అదేవిధంగా వాళ్ళ పిల్లల పుట్టినరోజులు ఏదైనా జరిగినప్పుడు చాలామంది ఇళ్లలోనే కేకులు కట్ చేసుకుంటూ ఉంటారు. కానీ దానికి చాలా భిన్నంగా మరి సేవా దృక్పథంతో ఏదో సేవా కార్యక్రమం చెయ్యాలా అనే మంచి ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు దుర్గ. మరి అదేవిధంగా తాళ్ళూరులో మొన్న ఆ గుడికి సంబంధించింది, జిఆర్ స్వామి గుడికి సంబంధించి మరి అక్కడ బ్యాటరీ మైకు అందజేయడం జరిగింది. ఇలాగే ఇన్వైటరు, అది పుట్టినరోజా, పెళ్లి రోజా, వేరే వేరే కార్యక్రమాల్లో అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ 19వ సంవత్సరంకి సంబంధించి ఈ పుట్టినరోజులో భాగంగా ఈ దివ్యాంగులకి భోజనాలు కాకుండా మరి మల్లిశాల జగ్గంపేటలో కొంతమంది యువత ఉన్నారు. ఆ యువతకి లైసెన్స్ లేకుండా బళ్ళు నడుపుతూ ఉంటే 2-3 బళ్ళు ఈ కుర్రోళ్ళని పట్టుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే లైసెన్సులు లేవో కుర్రోళ్ళందరికీ కూడా మరి లైసెన్స్ ఇప్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో దగ్గరగా మొన్న ఒక 6 లైసెన్సులు చేయించడం జరిగింది. ఈరోజు ఒక 10 లైసెన్సులు కూడా చేయించి వాళ్ళకి అందజేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి నా కొడుకు సమానుడు, నా శిష్యుడు అయినటువంటి ఇంజరపు దుర్గకి మరొక్కసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు. దుర్గా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు మరి ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.